కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకి రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుని కడతామని ఏపీ వాళ్ళు ప్రస్తావిస్తే కదా మేము వద్దు ఆపండి అంటూ అభ్యంతరం తెలిపేది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయినా బనకచర్ల మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేసిందని, ఈ ప్రాజెక్టు మీద పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అభ్యంతరాలు తెలిపాయని అన్నారు. ఇది కేవలం ఇన్ఫార్మల్ భేటీ మాత్రమే అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇద్దరు సీఎంలతో ఈ భేటీ నిర్వహించేలా చేయడం, ఇరు రాష్ట్రాలకి సంబంధించిన జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేలా చేయడం తెలంగాణ సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రుల సమావేశం పూర్తిగా ఇన్ఫార్మల్గానే సాగిందని, కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా కేవలం ఒక వేదికను ఏర్పాటు చేసి మధ్యవర్తిలా మాత్రమే వ్యవహరించిందని తెలిపారు. రీసెంట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు, కేవలం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన ఒక అధికారి సమావేశం. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. పార్లమెంట్లో చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు నిబద్ధతకే దిక్కులేదు. ఈ విషయం మీద నమ్మకంతో ముందుకు పోవాలి తప్ప అనుమానించుకుంటూ పోతే ఏ సమస్యలు పరిష్కారం కావని ముఖ్యమంత్రి విలేకరుల ప్రశ్నకి జవాబుగా చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం మీద రెండు రాష్ట్రాలకి అనుమానాలు ఉన్నాయి. అందుకే టెలిమెట్రీ పరికరాలు యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎవరిని నీళ్లు వారుతున్నారన్న రాష్ట్రాల సందేహాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి అవసరమైతే తెలంగాణ నిధులతో యుద్ధ ప్రాతిపదికన అన్ని పాయింట్లలో టెలిమెట్రీ ఏర్పాటు చేస్తాం. గోదావరి బోర్డు హైదరాబాద్లో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీశైలం డ్యాం మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు ఏపీ అంగీకరించింది. ఈ 4 అంశాల మీద ఈసారి చర్చ జరిగింది. టెలిమెట్రీ ఏర్పాటుతో పాటు శ్రీశైలం డ్యాం మరమ్మతులు ఏపీని ఒప్పించడం కూడా రాష్ట్రం సాధించిన విజయమే. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకి తావులేదు. గత సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కులను ఏపీకి దారదత్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే దారుణంగా ప్రవర్తించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయలేకపోయారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి కేసీఆర్, జగన్ ఏం సాధించారు? జగన్ 5 ఏళ్లే ఉన్నారు. కనీసం బోర్డుల కార్యాలయాలు ఎక్కడున్నాయో కూడా నిర్ణయించలేకపోయారు. కానీ మేము సమస్యలను పరిష్కరించుకునే దిశగా అంశాల మీద స్పష్టమైన నిర్ణయాలు రావడం తెలంగాణ సాధించిన విజయం. కానీ కొందరు అధికారం కోల్పోయారన్న బాధతో జగన్, అలాగే కేసీఆర్ లాంటి వారు ఈ చర్చలు సఫలం అవ్వకూడదని చూస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రీసెంట్గా ఢిల్లీలో జరిగిన 2 తెలుగు రాష్ట్రాల సమావేశాలు ఫలభద్రమైనట్టు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భేటీ స్నేహపూర్వక, సహృదయ వాతావరణంలో జరిగిందని అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించిందని, జలశక్తి మంత్రి విషయంలో ఎవరి పక్షాన నిలబడకుండా ఒక న్యాయమూర్తిలా వ్యవహరించారు అని కితాబు ఇచ్చారు. ఈ సమావేశం గురించి, ఈ మీటింగ్ గురించి మీకేమనిపించింది? మీకు దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎట్లా ఉన్నాయనేది కామెంట్ చేయండి.